శని ఏం చేస్తా అంటే ఇవాళ చనిపోతాను అనుకున్నప్పుడు 4 రోజులు ఆగేం చనిపోరా బాబు అని చెప్తాడు. ఆ, రాహు ఏం చేస్తా అంటే వద్దురా బాబు ఈ టైంలో ఇది చేసుకో, శుభ్రంగా ఈ టైంలో చేసుకో, అయిపోద్ది. 4 రోజులు ఆగిన తర్వాత వచ్చే బాధలు ఇబ్బందులు అవసరమా నీకు? ఈరోజు శుభ్రంగా ఆత్మహత్య చేసుకో, శుభ్రంగా ఉరేసుకో, హ్యాపీగా ఉరేసుకుంటే 2 నిమిషాలు చనిపోతాం అనేది చూపించగలిగినాడు ఎవడంటే రాహువు. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషను ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా త్రికోణంలో ఉన్నారు. త్రికోణంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషికి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విధానంలో మనిషికి ఆటోమేటిక్గా మానసికమైన ఆలోచనలు కూడా వేరుగా మారుతుంటాయి. ఈ ఓకే. సంవత్సరం ఉపద్రవాలతో పాటు సూసైడులు ప్లస్ ఆత్మహత్యలు ఒకటి, తర్వాత పొడవడాలు చంపుకోవడాలు ఎక్కువ ఉంటుంది. ఓహో. రాహు అనేవాడు స్త్రీకి సంబంధించిన కారకత్వాలు ఇస్తుంటాడు. స్త్రీ కారకత్వం అంటే ఏంటంటే వ్యామోహాలు ఎక్కువ ఇస్తుంటాడు అని చెప్పొచ్చు. అచ్చా. వ్యామోహాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, అది చూస్తుంది కొంచెం పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఇంకా పెరుగుతుందా? అది చూస్తుందాన్ని పెరుగుతుంది అని ఇప్పుడు అర్థం. డ్రమ్ములు కాకుండా ఇంకా కొంచెం నెక్స్ట్ లేజ్కి నెక్స్ట్ వెళ్ళిపోతుందా? లెవెల్ ఇప్పుడు ఫ్రైలు వస్తాయి అనమాట.